నమస్కారం. నేను మీ విజయ. గున్ని రెసిపీలో అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు చాలా మంచిగా ఉన్న రెసిపీ అంటే డోనట్ రెసిపీ తీసుకొచ్చాను. పిల్లలకి పెద్దవాళ్ళకి చాలా ఇష్టపడతారు. ఇది చాలా ఈజీగా కూడా ఇంట్లో చేసుకోవచ్చు. రండి ఎలా చేస్తారో చెప్తాను. దీనికోసం నేను ఒక కప్పు మైదా తీసుకున్నాను. ఇందులోని నేను కొంచెం పౌడర్ షుగర్ ఇది వేస్తున్నాను. అంటే 1/4 కప్ వేస్తున్నాను. అలాగే కొంచెం చిటికెడు ఉప్పు వేస్తున్నాను. తర్వాత 1/4 ఆయిల్, ఇది రిఫైన్డ్ ఆయిల్ వేసుకున్నానండి, అది వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఒక చెంచాన్నర పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకొని ఇది తిని సోడా, ఇది 1/2 స్పూను, ఇదేమో బేకింగ్ పౌడరు 1 స్పూను, ఇది వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పాలు వేసుకోవాలి. కొంచెం వేసుకోవాలి, సరిపోకపోతే మరీ వేసుకోవచ్చు. ఇది మనం రోటీల పిండి అది కలుపుతాం కదా, అలా కలుపుకోవాలి. ఇంత వేసుకొని ఇది కలుపుకోవాలి. చూసారా, ఇలా అయిపోతుంది. ఇలా కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని అరగంట సేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అరగంట అయిపోయిందండి. ఇక చూడండి, ఇదంతా పొంగిపోయిందో, ముందుగానే డబల్ అయిపోయింది ఇది. ఇప్పుడు దీన్ని ఒత్తుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే రొట్టెలు పెట్టుకున్నాను. దాని మీద కొంచెం మైదా ఇలా వేసుకొని ఇది తీసుకోవాలి. తీసుకొని దీన్ని ఇలా చేతితో కొంచెం చేసుకొని ఆ తర్వాత కొంచెం మైదా వేసుకొని దీన్ని ఒత్తుకోవాలి. మరీ పలుచగా ఒత్తకూడదు, అలా అని మరీ దరసగా కూడా కాదు. చూపిస్తాను చూడండి. ఇదిగో ఇంత దలసరిగా ఉండాలండి. ఒత్తాను కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒత్తుకున్నాను. దాన్ని గ్లాస్ తీసుకొని గ్లాస్తో ఇలా కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఒక చిన్న మూత, ఏదైనా పర్వాలేదు, మీరు బాటిల్ మూతైనా తీసుకోండి, లేకపోతే పిల్లలు మందు తాగుతారు కదా, మందు దాని మీద ఉంటుంది మూత, మందు సీసా మీద, అదైనా తీసుకొని దాంతో కట్ చేసుకోవాలి. తీసుకొని ఇలా ఈ పక్క నుంచి తీసేసి మళ్ళీ మామూలుగా పిండిలో కలిపేసుకోవాలి. ఇప్పుడు ప్లేట్ తీసుకొని దాని మీద ఇది వేసుకోవాలి. ఇలా పెట్టుకోవాలి. ఇలా అన్నీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకున్నాను. దాని మీద మూకుడు పెట్టుకున్నాను. నూనె వేడి చేసుకున్నాను. నూనె బాగా వేడెక్కింది, మరీ ఎక్కువ వేడెక్కకూడదు. ఇప్పుడు చూడండి, అందులో ఒక్కొక్కటి వేసుకొని ఇది వేయించుకోవాలి. కొంచెం ఎర్రగా అయ్యే వరకు ఇలా వేయించుకోవాలి. ముగ్గుల్లో ఎన్ని పడితే అన్ని వేసుకొని వేయించుకోవాలి. కొంచెం సిమ్ చేయాలి, మీడియం టు లో పెట్టుకోవాలండి, మరి హైలో పెట్టకూడదు. ఇలా పొంగుతున్నాయి, చూసారా ఎలా బాగా పొంగిపోతున్నాయో. చూడండి, పర్ఫెక్ట్ కలర్ వచ్చింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుంటాను. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదిగో ఈ కలర్ రావాలండి. ఇప్పుడు వీటినన్నిటిని ఒక ప్లేట్లో తీసుకోవాలి. ఇవి చాలా బాగుంటాయి, పిల్లలకి కూడా చాలా ఇష్టం ఇవి. దీన్ని మనకు ఎలా కావాలంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు, దీంతో అయినా పర్వాలేదు. ఇలా పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, తక్కినవి కూడా ఇలా వేయించేసుకున్నాను. ఇవన్నీ తీసేసుకుంటాను. ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది పూర్తిగా చల్లారి పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని డెకరేషన్ చేసుకోవాలి. ఇది చాక్లెట్ పౌడర్ అండి. ఈ చాక్లెట్ పౌడర్ మెల్ట్ చేసాను, అందులో ఇది ముంచుకోవాలి. ఇలా డిప్ చేసి ఇలా పక్కన పెట్టుకోవాలి. ఒక్కొక్కటి ఇలా డిప్ చేయాలి. ఇలా పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు చూసారా ఇలా తయారైపోయాను నేను. ఇప్పుడు దీనికి డెకరేట్ చేయడం కోసం నేను చిన్న చిన్నవి దేంతోనే చేయొచ్చు. చిన్న వైట్ చాక్లెట్ దాన్ని ముక్కలు చేసి ఇలా పెట్టుకోవచ్చు. అవి పెట్టవచ్చు, లేకపోతే అలాగే బ్రౌనే వదిలేయచ్చు, లేదా ఇంకో చూడండి ఇలా కూడా చేసేయచ్చు. మీ ఇష్టం, మీరు ఎలాగైనా చేయొచ్చు. ఇది చాలా చాలా బాగుంటాయి. పిల్లలకి పెద్దవాళ్ళకి తినడానికి, చూడడానికి బాగుంటాయి, తినడానికి బాగుంటాయి. ఇలా మధ్య మధ్యన ఇలా కూడా పెట్టవచ్చు. మన ఇష్టం, మనం ఎలాగైనా డెకరేట్ చేసుకోవచ్చు. ఇది ఇంకోటండి, మన డోనట్స్ తయారైపోయి చాలా చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా వేగం అయిపోతాయి. ఇవి ఒక కప్పు పిండితోని బోల్డ్ అవుతాయి. ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి ఇష్టమైన డోనట్స్. మీరు కూడా చేసుకోండి, అందరికీ పెట్టండి. అలాగే నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానల్కి లైక్ షేర్ కూడా చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.